ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రిక్వెస్ట్ కూడా చేశారు. సీఎంను కలిసిన మందుల సామేల, వేముల వీరేశం, సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, కాలే యాదయ్య కేబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఒక లేఖ అందినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అసలు లేఖ యొక్క సారాంశం ఏంటి? దీనికి సంబంధించి అసలు కాంగ్రెస్ అగ్రనేతలు ఏమనే అవకాశం ఉందనుకోవాలి? ఢిల్లీ టూర్ నేపథ్యంలో కూడా కేబినెట్ విస్తరణ అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎవరైతే మాదిగ కులానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ సంబంధించి కూడా వాళ్ళు ఒక లేఖను పంపడం జరిగింది. ఎందుకంటే తమ సామాజిక వర్గానికి ఈసారి కేబినెట్ విస్తరణలో స్థానం కల్పించాలంటూ కూడా వాళ్ళు ఇల్లు కూడా సీఎంను కలిసిన వారితో కావచ్చు, ఈ లేఖ రాసిన వారిలో కూడా మందుల సామేలతో పాటు వేముల వీరేశం, సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, లక్ష్మీకాంతారావు, కాలే యాదయ్య వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కూడా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానికి కూడా లేఖ రాసి చెప్పారు. మాల సామాజిక వర్గానికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే 10 ఏళ్లు టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది, ఆర్థిక సంక్షేమం ఉన్న సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. హరీష్ రావు కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ఓట్లు వేయించారు. కానీ 10 ఏళ్లు ఏ శాఖలు వదలకుండా దోచుకున్న నేపథ్యంలో కూడా సామాజిక వర్గానికి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా వాళ్ళిద్దరు కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఉన్నటువంటి ఎస్సీలలో ఇప్పటికే అవకాశం ఉన్నవారు ఎవరు కూడా ఉపకులాలే తప్ప ఎస్సీ మాదిగా కాదు అన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మా సామాజిక వర్గానికి సంబంధించి 2011 జనగణన ప్రకారం కూడా 33 మంది తెలంగాణలో మేము ఉన్నాం కాబట్టి మా కులానికి ఈ పదవి ఇవ్వాలని మాత్రం వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. మంత్రి పదవి కోసం మాదిగలకు కూడా ఒక మంత్రి పదవి అవకాశం కల్పించాలని వాళ్ళు ఇప్పటికే ఏఐసీసీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న రాజయ్య సంబంధించిన అంశం పైన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంటే చాలా వరకు కూడా అవకాశాలు దక్కుతున్న వాళ్ళు మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారే తప్ప మాకు ఒరిజినల్ గా ఉన్నటువంటి 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వేసినటువంటి మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మొత్తానికి అయితే మంత్రి కోసం కూడా డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పైనా సరే మా 5గురిలో ఎవరితో మంత్రి పదవి ఇవ్వాలని మాత్రం తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి కూడా డిమాండ్ ఇస్తా ఉన్నారు. చూడాలి మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న కూడా మరి కేబినెట్ పైన ఒక నిర్ణయం జరిగే అవకాశం తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఏఐసీసీతో పాటు ముఖ్యమంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రిని వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండాలన్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి ఒక ప్రాతినిధ్యం వహించిన ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఈ 5గురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ముఖ్యమంత్రి కోరడం జరిగింది. సేమ్ టైం మల్లికార్జున ఖర్గే కూడా వాళ్ళు లేఖ రాయడం జరిగింది. మరి చూడాలి లేఖ పైన ఎలా స్పందిస్తారో. కొంతకాలంగా ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవి ఉండే విధంగా ఇప్పటికే చూస్తున్నాం మనం. ఈ అంశంలో లంబడ కి సంబంధించి లంబడాలకు మంత్రి పదవి కోసం డిమాండ్ చేసిన పరిస్థితి, బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, యాదవ సామాజిక వర్గంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక ఓసీ సామాజిక వర్గానికి కూడా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమకంటే తమకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళందరిలో అసలు సామాజిక వర్గం సంబంధించి కూడా ప్రాతినిధ్యం లేదని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి ఎవరికి దక్కబోతుంది ముఖ్యమంత్రి ఆ టూర్ ముఖ్యంగా కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు.